వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సనపేట మండలం శ్రీరాంపురం, గుండెవిల్లిపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అభ్యర్థి భగ్గు రమణమూర్తి మంగళవారం నర్సనపేట మండలం శ్రీరాంపురం, గుండెవిల్లిపేట, రావులవలస గ్రామాల్లో పర్యటించి సూపర్ 6 పథకాలను మరియు గత తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, దోపిడీ, దౌర్జన్యాలను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి చీకటి పాలనను తరిమికొట్టి అభివృద్ది సంక్షేమంతో అన్ని సామాజిక వర్గాల ప్రజలకు మేలు చేసే చంద్రబాబు నాయుడు పాలనను ఎన్నుకోవాలని అభ్యర్థించారు. ఒకసారి ఆలోచించుకోవాలి. 2014 నుంచి 19 వరకు ఆ శాసనసభ్యుడు గతంలో కలిపి శాసనసభ్యుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి కలిపి మన గ్రామాలకు ఏం చేస్తున్నాడు, మనకేం చేస్తాడని ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని వేదిక ద్వారా మేము తెలియజేస్తూ, మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు బాగు చేయడమే కాకుండా మరి ఈదుల వలస వరకు రోడ్డు 50 లక్షల రూపాయలు ఇచ్చారు తారు రోడ్డుకి, అదే ఆగిపోయింది. మళ్ళా నేను వచ్చిన తర్వాత ఈదుల వలస రోడ్డు కలిపి అటు రోడ్డు కలిపి పూర్తి చేస్తారని వేదిక ద్వారా తెలియజేస్తూ, మరి ఇవాళ సూపర్ 6 అనే కార్యక్రమం ద్వారా మన ప్రజానీకానికి ఆదుకోవాలని, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని మన ఉమ్మడి ప్రభుత్వం మేనిఫెస్టోను కలిపి రిలీజ్ చేసింది. మరి ఇవాళ చాలా కష్టంగా ఉంది, బ్రతికే దొరకడం ఉంది. కాబట్టి మరి సూపర్ 6 కార్యక్రమం ద్వారా ఎంతమంది మహిళలు ఇంట్లో ఉంటే అందరికీ 1500 చొప్పున ఇస్తామని కలిపి ఈవేళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళకి మరి ఎంతమంది ఆ ఇంట్లో ఉంటే అందరికీ 1500 రూపాయలు చొప్పున మరి వాళ్ళకి మహాశక్తి కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకరికైనా కరెక్ట్ గా ఇస్తున్నాడా? మొదటి సంవత్సరం 15,000 వేసినాడు, రెండో సంవత్సరం కరోనా స్కూల్కి మీరు వెళ్ళలేదని ఆపిస్తున్నాడు, మూడో సంవత్సరం 13,000 చేసినాడు, నాలుగో సంవత్సరం వచ్చినప్పటికి 14 మూడో సంవత్సరం 14 చేశాడు, నాలుగో సంవత్సరం వచ్చినప్పటికి 13,000 చేసినాడు. ఈ సంవత్సరం అసలు వేయలేదు. అది వాడి పాలన. మనం అలా కాకుండా ఎంతమంది చదువుకున్న పిల్లలకి మరి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లు వేస్తామని తెలియజేస్తూ, రేపు ఈ పథకం ఇవాళ గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి మన పక్క రాష్ట్రాలకి మనం చూస్తే మరి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు గమనించవచ్చు. అందువల్ల పేద కుటుంబాలు కలిపి మళ్ళా గ్యాస్ పొయ్యిల మీద వండుకోవాలని 3 గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ప్రతి ఇంటికి ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్లాలన్నా లేకపోతే ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, లేకపోతే చిన్న కాన్వెంట్ లో చెప్తారు, షాపుల్లో పనిచేస్తారు, వాళ్ళకి ఆ జీతంకే ఆ ఇచ్చిన డబ్బులు రావు. అందువల్ల వాళ్ళందరికీ ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పించాడని సోదరి మనం తెలియజేస్తున్నాను. కలెక్టర్గా కానీ ఇంజనీర్లుగా కానీ ఉద్యోగాలు ఆడపిల్లలు చేస్తున్నారంటే చదువులో 3వ వంతు అవకాశం కల్పించి ఉద్యోగాల్లో మహిళలకు 3వ వంతు అవకాశం కల్పించాడు. కాబట్టి మగవాళ్ళతో సమానంగా ఇవాళ అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ముందుకెళ్తున్నారు. మరి సంవత్సరానికి 18,000 ఇవ్వడానికి, చదువుకున్న బిడ్డలకి 15,000 రూపాయలు ఇవ్వడానికి, ఉచిత గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ దిమ్మలు 3 ఇవ్వడానికి, అలాగే బస్సు ప్రయాణం ఉచితం మహిళలకు సంబంధించి. రైతు సోదరులారా ఒకసారి మీరు అంతా గమనించాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014 అధికారం చేపట్టిన తర్వాత మరి రైతు రుణమాఫీ చేసి ఏకకాలంలో 50,000 రూపాయలు చేసిన విషయాన్ని సోదరులారా ఒకసారి గమనించాలి. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా వచ్చిన తర్వాత అందరికీ వాళ్ళ అకౌంట్ లో 20,000 వేస్తూ, పూర్వం ఎలాగైతే మరి యంత్ర పరికరాలు ఇచ్చినామో అలాగే
అందరికీ మన సబ్సిడీ మీద అందిస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే నిరుద్యోగ యువకులు ఉన్నారు, చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, కొత్త పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మరి నిరుద్యోగ సమస్య తీర్చడానికి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాలకు 20 లక్షల ఉద్యోగ కల్పనే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో కల్పిస్తాం. అదే కాకుండా అంతవరకు వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కానీ, కాకపోతే వాళ్ళు మరి కోచింగ్లకు వెళ్ళడానికి కానీ, అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని ఈ సందర్భంగా బిడ్డలకి నేను ఒకటే హామీ ఇస్తూ మన మేనిఫెస్టోలో పెట్టామని విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నాను. అంటే మనం బీసీలు ఉన్నామో వాళ్ళందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. అదే కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. పంచాయతీ నుంచి నాకు ఇవ్వండి, మీ రుణం తప్పుగా తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ తర్వాత ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అంటే మన తప్పుతో ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ఎవరైతే రాజకీయ పక్షాలు ఉంటాయో వాళ్ళకి మద్దతుదారులు ఉంటారో వారు పంచడానికి వీల్లేదు. కోర్టు మరి వాళ్ళకి పెన్షన్లు పంచొద్దని చెప్తే ఆ నెపం పెట్టి మేమైతే ఇంటికి వచ్చి ఇచ్చేవారు, మీరు మరి సెక్రటరియట్ కి వెళ్లి మరి మీరు అందుకోవాలని అంటారు. అది తప్పుడు విధానం. ఇవాళ దాని మీద కలిపి మేము వెళ్లి ఎండిఓకి తెలియజేస్తాం. ప్రచారం చేయడానికి చేస్తున్నారు. దాని మీద మేము కలిపి ఇవాళ వెళ్లి రిప్రజెంటేషన్ చేసి పోరాటం చేస్తాం. ప్రతి ఇంటికి రావాలి, ప్రతి పెన్షన్ దానికి పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళా మనం అధికారంకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారని కలిపి మళ్ళా తెలియజేస్తున్నాను. 50 ఏళ్ళు కలిపి పెన్షన్ ఇస్తామని తెలియజేస్తున్నాను. మరి అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెడితే చంద్రబాబు నాయుడు 70 రూపాయలు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2,000 చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2,000 చేశాడు. నువ్వెన్నాళ్ళు 33 మూలికలు మూలిగి మొన్న పండగ 3,000 చేస్తాం. అలా కాదు, మేము వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అందరికి తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. రేగడి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ ఈ శ్రీనివాస్. ఎన్నికల నేపథ్యంలో ఏ ఒక్కరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాస్ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏ ఒక్కరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఏ ఒక్కరైనా ఘర్షణలకు పాల్పడితే తక్షణమే సమాచారం అందించాలన్నారు. 18 ఏళ్లు దాటినా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. మంగళవారం కూటమి అభ్యర్థి గొండు శంకర్ చేపట్టిన ప్రజాగళం ప్రచార కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. రూరల్ మండలం గూడెం గ్రామంలో మంగళవారం కూటమి అభ్యర్థి గొండు శంకర్ చేపట్టిన ప్రజాగళం ప్రచార కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. పనులకు వెళుతున్న వారు సైతం కార్యక్రమంలో పాల్గొనడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. గ్రామానికి వచ్చిన గొండు శంకర్ కు మహిళలు అడుగడుగున హారతులు పడుతూ ఘనస్వాగతం పలికి ఆశీర్వదించారు. గ్రామంలో పర్యటించిన గొండు శంకర్ ఇంటింటికి వెళ్లి వివిధ వర్గాల వారితో మాట్లాడారు. కూటమి ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయబోయే సంక్షేమ పథకాలతో రూపొందించిన క్యాలెండర్లను పంపిణీ చేశారు. కాగా పలువురు మహిళలు ప్రస్తుత వైకాపా పాలనలో అనుభవిస్తున్న కష్టాలను శంకర్ వద్ద వెళ్లబోసుకుని సూపర్ 6 పథకాలపై హర్షం వ్యక్తం చేయడం విశేషం. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న హామీలు మరిచి రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశారని, జగన్ నియంతృత్వ పాలనలో ఏ వర్గానికి న్యాయం చేకూరలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి విజయం అవసరమని పేర్కొన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వల్లే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం గాడిన పడుతుందని చెప్పారు. తనపై అపూర్వ ఆదరణ చూపిన గూడెం వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గొండు జగపతి, మూకట శ్రీనివాసరావు, రెడ్డి సూర్యనారాయణ, టీఎన్ఎస్ఎఫ్ శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే రికవరీ చేసి బాధితులకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అందజేశారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ అనే పబ్లిక్ వెబ్సైట్ లో పోగొట్టుకున్న మొబైల్ ను తిరిగి పొందుటకు గాను బ్లాకింగ్ రిక్వెస్ట్ ను రిజిస్టర్ చేసుకోగా సదర్ మొబైల్ యొక్క IMEI నంబర్లు బ్లాక్ అయిన తర్వాత ఆ రిక్వెస్ట్ ను మేము రిసీవ్ చేసుకుని సదర్ మొబైల్ ను ట్రాక్ చేసి రికవరీ చేసిన తరువాత మొబైల్ ను అన్బ్లాక్ చేసి మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తికి ఇస్తున్నాము. CEIR పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 146 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇదివరకు జిల్లాలో లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా 244 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందని, మరొక 56 ఫోన్లు రికవరీ చేసినవి మంగళవారం బాధితులకు ఇవ్వడంతో ఇప్పటి వరకు మొత్తంగా 446 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. వాటి విలువ సుమారు 55 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొబైల్స్ వాడేవారు తప్పనిసరిగా ఫోన్కు సెక్యూరిటీ లాక్ ఉపయోగించాలని, వ్యక్తిగత విలువైన సమాచారాన్ని మొబైల్స్ లో ఉంచకుండా జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లతో పాటు అతి విలువైన మొబైల్ ఫోన్లు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సైబర్ సెల్ సిఐ టి శ్రీను సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అతి తక్కువ కాలంలోనే ఫోన్లు రికవరీ చేసి తమకు అందజేయడంతో బాధితులు సంతోషాన్ని వ్యక్తపరిచి జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, సిఐలు శ్రీనివాసరావు, సోమశేఖర్, సైబర్ సెల్ సిబ్బంది ఉన్నారు. పారసెల్లి తెలగవలస పంచాయతీల్లో జన జాతరలా మారిన ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు పట్టం కట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో మద్దతు పలకాలని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం నరసనపేట మండలం పారిసెల్లి తెలగవలస పంచాయతీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పేద ప్రజలకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ధర్మాన కృష్ణదాస్ కు అండగా నిలవాలని, ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ధర్మాన కృష్ణదాస్, యువ నాయకుల ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుళ్లకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటా నుదుట కుంకుమ తిలకాలు దిద్ది కర్పూర హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన కావాలంటే అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రచారంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార రథం ముందు డాన్సులు చేశారు. ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కి, మరో ఓటు ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్కి వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతురామారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న, సుడా చైర్మన్ కోరాడు చంద్రభూషణ్ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడుబడిన ఇంటిలోకి చొరబడ్డ ఎలుగుబంటి. వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి ఎలుగుబంటి చొరబడి హల్చల్ చేసింది. దీన్ని గమనించిన స్థానికులు భయంతో వణుకుతూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నా పేరు మురళీకృష్ణ నాయుడు, ఫారెస్ట్ రేంజర్స్ కాశీబుగ్గ. నాకు మార్నింగ్ 6 గంటల 10 నిమిషాలకి మెసేజ్ వచ్చింది మెట్టూరు నుండి. ఇక్కడ ఒక ఎలుగుబంటి ఒక ఖాళీగా పాడుబడిపోయిన ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశించిందని మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే దాన్ని బట్టి నేను వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి స్పాట్కి చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా దాని సిచ్యువేషన్ అలాగే ఉంది, కంటిన్యూ అవుతుంది. పాడుబడి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఆల్రెడీ పై అధికారులకి మెసేజెస్ ఇవ్వడం జరిగింది. డిఎఫ్ఓ గారికి మెసేజ్ ఇచ్చాము. డిఎఫ్ఓ గారు ఇంటర్న్ మన జూ క్యూరేటర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. జూ నుండి జూ సిబ్బంది, జూ డాక్టర్ గారు అక్కడ నుండి వచ్చి జూకి పంపించడానికి మనం ఏర్పాట్లు జరుగుతుంది. ఇటీవల కాలంలో ఎలుగుబంటి దాడిలో 2 వ్యక్తులు మృతి చెందగా ఓ మహిళ తీవ్రంగా గాయపడిన విషయం ఇకనైనా అధికారులు స్పందించి తమకు వన్యప్రాణుల ద్వారా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు. మా మెట్టూరు గ్రామము, అదర్పత్ర మండలము, ఈ ఊర్లో బంట్లు భయాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో వచ్చిన బంటికి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటలోకి ఎండ పెడతామంటున్నారు. మాకు ఎంతైనా పట్టేసి తీసుకుని వెళ్తారని మేము ఒక దీని మీద ఉన్నాము. లేదు కదా ఎండ పెట్టేస్తామని అంటున్నారు. మా ప్రాణాలు పిడకలు పట్టుకుని ఉన్నాము. బయట కూర్చోలేము, ఇంట్లో పెట్టలోకి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము, తోటలకు వెళ్ళలేము, ఏడ్ చేయలేము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటలోకి ఎండ పెట్టేస్తే మరి ఎందుకు సార్ వచ్చారు? ఇప్పుడు వాళ్ళ వచ్చిన తోలేయడానికి వచ్చారా? మా శాతే కాదా మేము తోలేయడానికే? మరి ప్రభుత్వం ఉండేం లాభం? మా ప్రాణాలు కాపాడుతారా లేదు జంతువుల ప్రాణాలు కాపాడుతారా? అది మీరు గమనించండి. ఇది ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.